అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు. ఏం కడతాడు ఆయన? పాడైపోయిన వారిని ఏం చేస్తాడట? కడతాడు. నిజమే, మనలో చాలామంది పాడైపోయిన వాళ్ళు ఉన్నాం. ఓకేనా? శారీరరీతిగా పాడైపోయిన వాళ్ళు ఉన్నాం, ఆధ్యాత్మికంగా పాడైపోయిన వాళ్ళు ఉన్నాం, గృహస్థంగా పాడైపోయిన వాళ్ళు ఉన్నాం, అనారోగ్యముతో పాడైపోయిన వాళ్ళు ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ పొగుడుతారు మనల్ని, కానీ నువ్వు అనారోగ్యం వచ్చినప్పుడు నేను పొగిడేవాడు ఉండాలి. నువ్వు అందంగా ఉన్నప్పుడు అందరూ పొగుడుతారు నిన్ను. అర్థమైందా? నీ అందమే అందం, నీ సందమే సందం అని పొగిడేవాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు నవ్వుతుంటే అబ్బా సూర్యుడు ప్రకాశిస్తున్నట్టు ఉంటుంది అని పొగుడుతారు. అర్థమైందా? అదే రాశాడు, పాడైన వారిని దేవుడు మరలా ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఒకప్పుడు నేను పాడైపోయినోడిని, నా జీవితం పూర్తిగా మీకు తెలీదు, కంప్లీట్ చెడిపోయినోడిని.